నాకు గోధుమ పిండి కనిపిస్తే చాలు నేను ఏదో ఒక రెసిపీస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. యూట్యూబ్‌లో చూసైతే కొన్ని నేర్చుకున్నాను. అవే చేస్తూ ఉంటాను ఇంట్లో ప్రయోగాలు. సో, నేను బిఫోర్ మ్యారేజ్ కూడా కొన్ని సార్లు స్వీట్స్ కూడా గోధుమ పిండితోనే చేశాను. అది ఎలా చేసుకోవాలో ఏంటో రెసిపీ అయితే నేను చూపించేస్తాను. నేను ఒకవేళ పరోటాస్ కానీ, లేకపోతే చపాతీలు ఇలాంటివి ఏవి చేసినా కానీ గోధుమ పిండినే ఎక్కువ యూజ్ చేస్తాను. కొన్నిసార్లు మాత్రం మైదా పిండినైతే యూజ్ చేస్తాను. దీంతోనే ఇలా స్వీట్స్ చేసి చాలా డేస్ అయిపోయింది గోధుమ పిండితో. మా హస్బెండ్‌కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో, ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ తింటూ ఉంటారు. సో, అందుకే నేనైతే స్టార్ట్ చేసేసానండి. టేస్ట్ చాలా బావుండిద్ది. వీటికి స్వీట్ చెక్కలని అనొచ్చు. ఈ పేరు కూడా నేనే పెట్టాను. మీకు నచ్చితే లైక్ చేయండి. సో, ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా చపాతీ ఎలా కలుపుకుంటారో చపాతీ పిండి వేసేసుకొని కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా, జీలకర్ర, వాము ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. అండ్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని, వాటర్ పోసుకొని చపాతీ పిండి లాగానే చేసుకొని చపాతీ ఉండల్లాగా చేసేసుకొని చపాతీ చేసేసుకోండి. చపాతీ అని చాలాసార్లు వచ్చింది. కాకపోతే మనం చపాతీ షేప్లో చేసుకుంటేనే ఇలా బాగుండిద్దండి. నేను ఇలా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగా ఉంటుంది. వీటిని కొన్ని హాట్గా అయితే చేసుకోవచ్చు, కొన్ని స్వీట్గా కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేసుకోవాలో ఏంటో నేను చూపించేస్తాను. అలాగే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న కళాయి అయితే పెట్టేసుకోండి. కళాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒకసారి మనం ఒక బయటైతే వేసి అది పైకొస్తుంది కదా, ఆ టైంలో అయితే మొత్తం వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మాత్రం ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా టేస్ట్ చాలా బాగుండిద్దండి. ఎప్పుడు రొటీన్గా బయటే కాకుండా మనం ఇంట్లో ఇలా స్నాక్స్గా కూడా ట్రై చేయవచ్చు. హెల్తీగా కూడా ఉంటుందండి. ఎప్పుడు మైదా పిండితో చేసుకుంటే చాలా బాగుండిద్ది. కాకపోతే మైదా కొంచెం హెల్త్కి మంచిది కాదు కదా, సో అందుకే నేను గోధుమ పిండి ఎక్కువ యూజ్ చేస్తాను. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా గోధుమ పిండితో ఏమేమి రెసిపీస్ వచ్చో కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. నేనైతే కొన్ని స్వీట్స్ చేశాను, కొన్ని అయితే హాట్గా చేశానండి. ఎందుకంటే మా హస్బెండ్కి స్వీట్ ఇష్టం కాబట్టి నేను కొంచెం షుగర్లో వేసేసి, షుగర్ పాకం కూడా కొంచెం థిక్గా వచ్చినప్పుడే ఇవి యాడ్ చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుండిద్ది. సో, నేనేమో కొన్ని స్వీట్గా చేశాను, కొన్ని హాట్గా చేశానండి. నేను ఎక్కువ స్వీట్ తిన్ను, సో అందుకే నాకు మట్టికి మాత్రం కొంచెమే తీసి పక్కన పెట్టేసుకున్నాను. మిగతా అన్నీ మా హస్బెండ్కి అయితే చేసేసానండి. ఇవి టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అన్నారు. ఇంతకు ముందు కూడా నేను చేశాను, అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. సో, మళ్ళీ ఇదైతే ఇవాళ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. చాలా బాగుంటాయి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అదే కళాయిలో నేను షుగర్ యాడ్ చేసేసుకొని పాకం చేసేసుకున్నాక ఆ ఫ్రై చేసిన స్నాక్స్ అయితే దానిలో వేసేసుకున్నాను. మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.